Good evening, sir. గుడ్ ఈవినింగ్ చెల్లి. Glad to see you, sir. Thank you, I'm ma'am. Vaishnavi. సో ఇక్కడ మీరు అమరావతిని క్యాపిటల్ చేస్తా అన్నారు, Yes. విశాఖపట్నం ని ఐటీ హబ్ చేస్తా అన్నారు. Yes. వాట్ అబౌట్ కర్నూల్, సార్? Kurnool, very Yeah. good question. Kurnool will be the horticulture hub for the world, number 1. రెన్యూబుల్ ఎనర్జీ పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం, నంబర్ 2. మూడోది వచ్చేగల సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఎక్కువ తీసుకురావచ్చు, నంబర్ 3. మెగా సీడ్ పార్క్ వీ విల్ స్టార్ట్. జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే పెండింగ్ పడిందో అది వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ప్రత్యేకంగా లాజిస్టిక్ హబ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది కర్నూలు జిల్లా. అది కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ 6 హామీలు చాలా స్పష్టంగా నేను ఇవ్వగలుగుతాను. ఓకేనా? అండ్ వన్ మోర్, సార్. అమ్మా, ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి కదండి సార్, ఎగ్జామ్స్ కి గానీ దేనికి గానీ, బట్ ఓసీకి మాత్రం ఎలాంటి రిజర్వేషన్స్ లేవు. ఏవైనా ఉన్న వాళ్ళకి తీయకుండా లేని వాళ్ళకి ఏవైనా సొల్యూషన్స్ ఏమైనా తీసుకురాగలరా? ఆర్థికంగా వెనుకబడిన ఓసీస్ కి 10% రిజర్వేషన్ ఇవ్వగలుగుతాం. అది గతంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసింది. ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చి అది రద్దు చేసింది చెల్లమ్మ. తిరిగి అది మేము ప్రారంభిస్తాం. మీరు అన్నట్టు బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా వెనుకబడిన ఓసీల్లో రిజర్వేషన్ 10% ఇచ్చే అవకాశం ఉంది. అది తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అండ్ ఏమైనా ఐటీ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం? ఇండస్ట్రీస్ విల్ కమ్ అమ్మా. బట్ సి ఐటీ, టు బి ఆనెస్ట్, ది ఎంటైర్ సోషల్ ఎకో సిస్టమ్ విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నం విల్ బి ద ఐటీ డెస్టినేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బట్ ఐ విల్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ దట్ ఇండస్ట్రీస్ విల్ కమ్ టు కర్నూల్. ఇక్కడున్న ఇలాంటి నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి ఇక్కడనే కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అక్రాస్ ద 6 సెక్టర్స్ దట్ ఐ ప్రామిస్డ్. థ్యాంక్ యూ. చెల్లమ్మ, లాస్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ఒక లాస్ట్ క్వశ్చన్. ఆగన్నా చెప్పు చెల్లి. నా పేరు పురంధేశ్వరి సార్. మా పెద్దమ్మ పేరు కూడా పురంధేశ్వరి. చెప్పమ్మా. 2020లో కోవిడ్ వచ్చింది కదా సార్, చాలా కంగారు పడుకోండి. చెప్పమ్మా. ధైర్యంగా ఉండమ్మా, బాధపడ. చెప్పు. అందులో మా డాడీ కూడా చనిపోయినాడు, కానీ గవర్నమెంట్ నుంచి మాకే వసతి కల్పించలేదు సార్. కరోనాలో పేరెంట్స్ చనిపోయారు సార్, ఫాదర్ చనిపోయారు. ఆ అమౌంట్ ఎక్కడ కూడా రాలేదు వీళ్ళకి. అనౌన్స్మెంట్ లో మాత్రమే జగన్ మాకున్న చెప్పారు. ఆస్తులన్నీ మా డాడీ కోసమే అమ్మేసుకొని అప్పులన్నీ కట్టేసుకున్నాం సార్. అవునమ్మా. కానీ మా అమ్మకి 2 కూతురు, నేను మా చెల్లెలి. మా అమ్మ నా కోసం సగం కట్టేసింది సార్. ఇప్పుడు నా చెల్లెలు 2nd ఇయర్ అయిపోయింది సార్. దానికి ఎక్కడ చదివిల్లో మా అమ్మకి ఏం తెలియటం లేదు సార్. ఒక్క నెల ఓపిక పట్టమ్మా. 1 month. అదొక్క హెల్ప్ చేయండి. 1 month అమ్మా. స్కూల్ ఫీ రింబర్స్మెంట్ వీ విల్ ఇంప్లిమెంట్ ఇన్ ఫుల్ స్పిరిట్. మిమ్మల్నే కాదు, మీ చెల్లిని కూడా చదివించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఓకేనా? తీసుకోండి. ఇప్పుడు వేదికపైకి నంద్యాల్ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఫరూక్ గారిని, అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైరెడ్డి శబరిని వేదికపైకి రావాల్సిందిగా నేను కోరుతున్నా.